ఏపీలో లిక్కర్ పై పొలిటికల్ వార్ జరుగుతోంది. అధికార విపక్షాల మధ్య ఓ రేంజ్లో మాటల యుద్ధం జరుగుతోంది. లేని కేసులు పెడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందని అధికార పక్షం అంటోంది. బేస్ ఏందనే తెలియట్లా. ఓడలు మహావృక్షాల మాదిరి, అంటే పిట్టకథలు పెద్ద కథల కింద తయారవుతున్నాయి. అది ఒక రోజు ఒక పిట్టకథ, ఒకరోజు అది గల్ఫ్ లో పుడుతుంది, ఒకరోజు ఆఫ్రికాలో పుడుతుంది, ఒకరోజు హైదరాబాద్ శివార్లలో పుడుతుంది, ఒకరోజు ఎక్కడో బిల్డింగ్ కన్స్ట్రక్షన్ లో ఉంటుంది, ఒకరోజు ఎన్నికల్లో ఖర్చు అయిపోతుంది. ఈ స్కామ్ నుంచి వచ్చినవన్నీ కూడా ఇన్ని రకాలుగా 3,500 అని తెలిసి 3,500 కోట్లని తెలిసి ఒక 35-40 వేల కోట్లకు సంబంధించిన లెక్కలు చెప్తున్నారు. ఇంత చేసి ఎక్కడ స్కామ్ ఎక్కడంటే దానికి సమాధానం చెప్పలేదు, ఎందుకంటే లేదు కాబట్టి. దీని ద్వారా ఏం బెనిఫిట్ అవుతున్నారా అంటే తమ వైఫల్యాలను నుంచి తప్పించుకోవడానికి, ప్రజలకు ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు లిక్కర్లో ఒకటే జరిగింది. నేను మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చాలా లెటర్లు రాశాం. మళ్లీ విన్నవించుకుంటున్నా, మీరు 1924లో రాష్ట్రంలో జరిగిన ప్రతి ఒక్క అవినీతి గురించి కూడా ఎంక్వైరీ చేసి రాష్ట్రంలో జరిగిన అవినీతి గురించి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ కూడా ఎంక్వైరీ చేయాలి. ఇసుకలో ఏ విధంగా అవినీతి జరిగింది, దానికి అప్పుడు మంత్రులు ఎవరు, దీనికి ఆఫీసర్లు ఎవరు, వారందరినీ కూడా బాధ్యత వహించి ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని, అవినీతి డబ్బులను తెచ్చి కక్కించాలని చెప్పేసి కోరుతున్నా. కానీ ఏ తప్పు చేయకపోయినా, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఫ్యాబ్రికేటెడ్ కేసులతో వేధిస్తూ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంటే తనేదో తప్పు జరిగిపోయినట్టు ఒక నిందితుడిగా, ఒక ముద్దాయిగా వ్యవహరిస్తూ ఇక్కడ చేసిన విధానం నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ఒక తీవ్రవాదిని చూసినట్టుగా చూడడం, తాను ఉన్నటువంటి జైల్లో ఒక ములాఖాత్ సమయంలో తప్పితే మిగతా సమయంలో ఏ వ్యక్తితో మాట్లాడే అవకాశం కలిగించకుండా ఒక ఐసోలేట్ చేసేసి ఒక బాత్రూంలో తప్పితే మిగిలిన అన్ని ఏరియాస్ లో సీసీ కెమెరాస్ పెట్టి అక్కడ వాళ్ళు చేస్తున్న విధానం నిజంగా చాలా బాధాకరం అనిపించింది. అలాంటి చేస్తున్నటువంటి నిజంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. అంటే ఆయన ప్రోగ్రామ్ గురించి ఆయనకి సక్రమంగా జరగకపోతే ఇంక రాష్ట్రం మొత్తం ఎమర్జెన్సీ ఉన్నట్టేనా? ఈ రోజు రాష్ట్రంలో అందరూ కూడా సంక్షేమం కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అంది చాలా హ్యాపీగా ఉన్నారు. అది సహించుకోలేక ఎమర్జెన్సీ లాంటి పదాలన్నీ ఆయన ఉపయోగిస్తున్నారు. కానీ లాస్ట్ 5 సంవత్సరాలు ఎమర్జెన్సీ అంటే లాస్ట్ 5 సంవత్సరాలు కామన్ మ్యాన్ నుంచి పొలిటీషియన్ వరకు, కామన్ మ్యాన్ నుంచి బిజినెస్ పర్సన్ వరకు, ఒక కామన్ మ్యాన్ నుంచి ఏదైనా ఒక ఇంట్లో కూర్చున్న మహిళ కూడా ఇబ్బంది పడే పరిస్థితి లాస్ట్ 5 years.